అయినా ఈ సంఖ్యలను ఎలా తొలగించాలి? ద్వారం దేవకి, ఈ ద్వారం కూడా విష్ణులీలలు అద్భుతమైనవి. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇప్పుడు తనని మన నందుడింటికి తీసుకెళ్ళాలి. దేవకి, నేను అర్థం చేసుకోగలను. పుట్టిన బిడ్డని దూరం చేసుకోవడం నీ మనసుకు బాధ కలిగిస్తుంది. తీసుకో, ఒక్కసారి నీ బిడ్డని చేతుల్లోకి తీసుకో. ఒక్కసారి మన పుత్రుడిని, నా పుత్రుడిని నా గుండెలకి హత్తుకుంటే మనసింక దూరం చేసుకోనివ్వదు. తనని గుండెలకి హత్తుకోవడం అనేది తను మళ్ళీ నా దగ్గరికి చేరుకున్నప్పుడే స్వామి. బయలుదేరండి స్వామి, ఇప్పుడు మనకంత సమయం లేదు. వెళ్ళిరండి. తనకింతవరకు పాలు కూడా పట్టకుండానే అంత దూరం పంపించేశాను. ఎంత దౌర్భాగ్యురాలిని నేను. తల్లిగా పాలు కూడా పట్టించలేకపోయాను.
జరుగుతున్నదంతా నా లీలా విలాసంగా. వెళ్ళండి వెళ్ళండి గారు, త్వరగా వెళ్ళండి వెళ్ళండి.
యమునా నది పరవళ్ళు తొక్కుతుంది. ఈ పరిస్థితుల్లో నదిని దాటడం స్వామికి ఏమాత్రం సురక్షితం కాదు. మీరు నన్ను తీసుకుని యమునా నదిని దాటి వెళ్ళండి. అక్కడ గోకులంలో మీ సోదరుడు నందుడి సంరక్షణలో వదిలిపెట్టి వారికి జన్మించిన పుత్రికను ఇక్కడికి తీసుకురండి. శ్రీహరి వారిని గోకులానికి తీసుకెళ్లమని ఆదేశించారు కనుక రక్షణ కూడా వారే కల్పిస్తారు. మీ అందరిలాగానే నేను కూడా ఈ శుభకార్యంలో శ్రీహరికి సహాయకుడిగా మారాలనుకుంటున్నాను. ఈ వరుణుడికి జలతత్వానికి సంచాలకత్వం వహించే అధికారం ఉంది. కానీ గంగా, యమున, సరస్వతి నదులు, ఈ 3 దివ్య నదుల జలాలపై ఆయా మాతల అధికారంలో ఉంటాయి. ఈ పరిస్థితుల్లో కేవలం యమునా నది మాత్రమే సహాయం చేయగలదు. యమునాదేవికి ఆవాహన చేయడానికి సమయం పడుతుంది. అంతవరకు వసుదేవుడు నీటిలో ఎలా జీవించగలరు?
తమరి మహిమల అపారం నారాయణ. తమ లీలా విలాసం అద్భుతం ప్రభు. మా పుత్రుడి ప్రాణాలను రక్షించడానికి ఏ పాపం ఎరుకని బాలికను తన తల్లికి దూరంగా మృత్యుముఖంలోకి ఎలా తీసుకెళ్లగలను? జరుగుతున్నదంతా నా లీలాజాలమే. బయలుదేరండి తండ్రి గారు, త్వరగా వెళ్ళండి. ఏ కార్యం చేయమని శ్రీమన్నారాయణుడే ఆదేశించారో ఆ కార్యాన్ని ప్రశ్నించే అధికారం లేదు నాకు. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను శ్రీమన్నారాయణుడి దాసుడను. ఇదంతా వారి లీల తల్లి. వారి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళమని చెప్పారు. అంటే అందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.